సాధారణంగా మన ఇంట్లో పవర్ కట్ అయితే ఏం చేస్తాము, కాసేపు చల్లటి గాలికి బయటికి వెళ్తాము, ఆ తర్వాత వచ్చేసి ఇంట్లోనే పడుకుని పోతాము. బట్ ముంబైలో ఉన్నటువంటి ఒక లేడీ కరెంట్ కట్ అయిందని తన దిండు తీసుకుని ఏకంగా కరెంట్ ఆఫీస్ కి వెళ్ళింది. ఎస్, ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబైలో ఉన్నటువంటి ఒక మహిళ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే తను నైట్ ఇంటికి వచ్చేసరికి 11 అవుతుంది. 11 అయ్యేసరికి తను ఇంటికి వచ్చి పడుకున్నాక కరెంటు కట్ అయిపోతుంది. ఆ తర్వాత 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, కరెంట్ అస్సలు రావట్లేదు. ఆ తర్వాత తను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి, మళ్ళీ తను 7 కి ఆఫీస్కి వెళ్ళాలి. సరిగ్గా నిద్ర లేక, తను సరిగ్గా వర్క్ చేయలేక ఆఫీస్ లో ఉన్నటువంటి తన బాస్ వాళ్ళతో తిట్లు తినడము, తను అదే విధంగా కొంచెం డిప్రెషన్ కి గురయ్యడము, నిద్ర లేకుంటే ఎలా ఉంటాడు మనిషి, మొత్తము ఏదో కోల్పోయినట్టు ఉండడం జరుగుతుంది కదా, అలా తాను చాలా సఫర్ అయింది. ఇలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇలా 3-4 రోజుల పాటు ఇదే రిపీట్ అవుతూ వచ్చింది. తను ఏడుస్తూ ఒక వీడియో కూడా తీయడం జరిగింది. ఆ వీడియోను అధికారులకు పంపింది. అదేవిధంగా చాలా సార్లు అధికారులకు మెసేజ్ చేసింది, ఇలా కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నానండి, కరెంటు గురించి ఏమన్నా రెస్పాండ్ అవ్వండి అనేసి. బట్ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇంకా తనకు ఏం చేయాలో తెలియలేదు. ఏకంగా దిండు తీసుకుని ఏకంగా కరెంట్ ఆఫీస్ కి వెళ్ళింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ గురయ్యారు. ఏంటమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసరికి, మా ఇంట్లో కరెంట్ లేదండి, నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తున్నాను, బట్ మీరు పట్టించుకోవడం లేదు, నాకు రేపు మార్నింగ్ ఆఫీస్ ఉంది, నేను ఇక్కడే పడుకుంటాను అనేసి పడుకోవడం జరిగింది. తను ఇలా వినూత్నంగా నిరసన తెలిపింది.